నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం జంబువారిపల్లి దళితవాడలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా గ్రామస్తులు నిర్వహించారు. జై భీమ్ నినాదాలతో గ్రామస్తులు, యువకులు కలిసి హోరెత్తించారు. అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి, ఆదర్శ రైతు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన విధంగా ప్రతి ఒక్క పేదవాడు ముందుకు రావాలని తెలియజేశారు. ఈరోజు మనకి అందరికీ శుభదినం. ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహా గొప్ప వ్యక్తి జన్మించిన దినం ఈరోజు. ఆయన మన రాజ్యాంగ నిర్మాత. అందరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలా. ఆయన ఎంతో ఉన్నత చదువు చదివి దేశంలో మన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎదిగాడు. అందరూ ఆయన ఆదర్శం తీసుకొని ఆయనలాగా మనం చదువుకొని పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగా ఆయన జయంతిని ఒక అద్భుతమైన వేడుక జరుపుకోవాలని. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ జయంతిని మనం 2 ఏళ్లుగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ అంబేద్కర్ మన బడుగు బలహీన వర్గాలకు ఆ కాలంలోనే దూరదృష్టి ఆలోచించి ఈ ధనికులు, ఈ రాజులు ఆ కాలంలో పేదలను పీడిస్తారని చెప్పి దూరదృష్టి ఆలోచించి ఆ కాలంలో రాజ్యాంగాన్ని మనందరికీ సమాన హక్కులు ఉండేట్టుగా కల్పిస్తారు. అదే కానీ అంబేద్కర్ కన్నా రాజ్యాంగం మంత్రి రాయకపోతే ఇంకా ఈ బడుగు బలహీన వర్గాలు ఇంకా అణగదొక్కే కార్యక్రమాలు ఉందరు. అవి లేకుండా ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అందరికీ బడుగు బలహీన వర్గం పేదలకు అందరికీ ఒక రాబోయే భావి తరాల కోసం ఆలోచించి ఇంత ఉదారంగా రాసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మనం ఎప్పుడూ మర్చిపోకుండా మనం ప్రతి సంవత్సరం స్మరించుకోవాలని మనం కోరుకుంటూ మన పిల్లలకు కూడా ఇదే మాదిరి అంబేద్కర్ గురించి చెప్పి మనం ఆయన ఆదర్శంగా తీసుకుని అందరూ అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారిని ఆయన అడుగుజాడలు నడవాలని పిల్లల్ని, పెద్దల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒకప్పుడు చాలా పేద కుటుంబాలుగా ఉండి ఎక్కడైనా పోతే చిన్న చూపు చూసి మనం చాలా హేళన చేసేవాళ్ళు. ఆ టైంలో అంబేద్కర్ గారు మన కోసం పోరాడి ఒక రాజ్యాంగం తీసుకొచ్చి ఎస్సీలకి, పేదలకి, ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ అనేది తెచ్చి మనకు ఒక ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో మనకు సేఫ్టీ గురించి అన్నీ ఒక రాజ్యాంగంలో రాశారు. అలాగే ఆయన కోటు సూటి వేసుకొని ఈరోజు ఏదో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు. మనము ఆయనలాగా ఎదగాలని కోరుకొని ప్రయత్నించాలి. మనం తక్కువలోనే ఉండకూడదు, ఒక స్థాయి పైకి రావాలని, మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటూ అంబేద్కర్ గారి అడుగుజాడలో మన పిల్లలు, మన పేదవాళ్ళు మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. కొంతమంది ఇంకా కూడా ఆ కాలంలో ఉన్నట్టే ఉన్నారు, అభివృద్ధికి రాలేదు. ఎందుకు రాలేదు అర్థం కాలేదు. ఆయన అన్నీ రాశారు. ఎందుకు రాశారు? మన పేదల గురించి మంచి పొజిషన్ రావాలని. కానీ అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఆయన చెప్పిన అడుగుజాడలో నడిస్తే మనం పై స్థాయికి వస్తాము. ఇప్పుడు ఆ రోజు మనం తినేదానికి తిండి లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి బిల్డింగ్లు కట్టుకొని అన్నిట్లో సమానంగా ఉన్నారు. ఇంకా పైకి రావాలంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకుంటే మనం అభివృద్ధికి వస్తాము. అందరూ ఆయన జాడలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన జాతీయ నేత, మేధావి, రాజ్యాంగ నిర్మాత, ఆయన అడుగుజాడల్లో మనమందరం నడుస్తున్నామని, అతనికి దేవునిగా పూజిస్తూ స్మరిస్తున్నామని తెలియజేశారు. నేను సర్పంచ్గా ఇక్కడ పనిచేసిన పాపం వాళ్ళు ఎంత సేవ చేసిరంటే ఇవాళ నాకు పేరు వచ్చిందంటే ముఖ్యంగా వాళ్ళే. నేను మర్చిపోలేను.
జీవితాంతం రాత్రి 12 గంటల 1 గంటకు పిలిస్తే వచ్చి పనిచేసారు కాబట్టి నాకు పేరు వచ్చింది. ఇవాళ ఎవరు అంటే సర్పంచ్ బాలరాజే అంటారు. నాకు మహానేత, స్వాతంత్ర సమరయోధుడు, మేధావి, మన రాజ్యాంగానికి ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి ఇచ్చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంలో ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సోదరులు, ఆడుతూ పాడుతూ యువకులు అంబేద్కర్ చౌరస్తకు చేరుకొని ఇక్కడ కూడా అంబేద్కర్ గారికి పూలమాలను సమర్పించుకున్నాం. ఇది దేశవ్యాప్తంగా ఒక ఊరని కాదు, గ్రామ గ్రామానన్న, వీధి వీధిన, అన్ని చోట్ల కూడా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి జరుపుకుంటున్నారు. ఇది ఒక మహానుభావుని యొక్క పుట్టుక రోజంటే ఇది ఒక పండుగ లాంటి కార్యక్రమం. అందరికీ జరగదు. ఎవరైతే మహాత్ములు, మహానుభావులు ఈ సమాజానికి దారి చూపిస్తారో, ఈ సమాజానికి న్యాయం చేస్తారో వారే మహాత్ములైతారు. ఈ భారతదేశం అనే సమాజానికి ఒక దారి చూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మొన్ననే మనం కూడా ఈ నెల 5వ తారీఖు నాడు కూడా బాబు జగజీవరాం గారి జన్మదినం జరుపుకుంటాం. ఇద్దరి మహానుభావుల జన్మదినం కూడా ఏప్రిల్లో వస్తుంది. ఇద్దరు కూడా ఈ దేశానికి 2 కళ్ళు. వారు కానీ వీరు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి పరిధిలో వారు చేసిన సేవలు భారతదేశానికి ఎంతో ఉన్నాయి. జగజీవరాం గారు వారు చేసినటువంటి వారి పరిధిలో వారి సేవలు ఎంతో ఉన్నాయి. ఇలా వారు చూపించినటువంటి మార్గాన్ని మనం ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా మా సోదరు బాలరాజు గారు అన్నట్టుగా వారు సర్పంచ్ ఉన్న కాలంలో సర్పంచ్ అనేది రాజ్యాంగ పదవి. కొండాపురం మండల వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా వేడుకలు నిర్వహించారు. దత్తాపురం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు బాలనాగిరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ ప్రసాదించిన వ్యక్తిగా అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో కిషన్, యువమోర్చా రమానారెడ్డి తదితర గ్రామస్తులు, చిన్నపిల్లలు పాల్గొన్నారు. ఫోటోలు ఎక్కువ ఉండాలి రోయ్, ఫోటోలు కావాలి బాగా. కుత్బుల్లా
కుత్బుల్లాపూర్ మండలం శ్రీనివాస్ నగర్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ డి అప్పారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పర్చూరు నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆర్థికవేత్త, ముఖ్యంగా భారతదేశ రాజ్యాంగానికి రచనా సంఘ కమిటీకి అధ్యక్షులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి వేడుకలను మన ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనవాళులు అర్పించడం జరిగింది. భారతదేశానికి ఒక పరిపాలన ఏ విధంగా ఉండాలో ఒక రాజ్యాంగ రూపంలో రచించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన యొక్క ఆశయాలను, ఆలోచనల విధానాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా ముందుకు వెళ్ళే విధంగా రాజ్యాంగం రచించాడు. ఆ యొక్క రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అనేక ప్రభుత్వాలు మారినా బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో ఎటువంటి మార్పు రాకపోవడం చాలా దారుణం. దయచేసి ఈ యొక్క పాలకులు ఆయన యొక్క ఆశయాలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళు కొనసాగించే విధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వాలు ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. నా పేరు డాక్టర్ పర్చూరు నారాయణ గౌడ్, ఏపీబీసీ విద్యాసంఘ రాష్ట్ర అధ్యక్షుడు. సికింద్రాబాద్ రామ్గోపాల్పేట్ డివిజన్ యువ నాయకుడు, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ సోషల్ మీడియా కో కన్వీనర్ అనీష్ వర్మ పుట్టినరోజు వేడుకలు మిత్రులు, అభిమానులు, కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రామ్గోపాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు సందీప్ వర్మ పాల్గొని అనీష్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలంలోని నగనూరు గ్రామంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్, కరీంనగర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆ రోజు ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈనాడు మనమంతా ఇప్పుడు ఇలా ఉండగలుగుతున్నామని, లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. अच्छा
అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే అమర్ రహే జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి ఏడికి వస్తారమ్మా సవాల్ జై భీమ్ 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 అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం వేదికపైకి ఆహ్వానిస్తాం. తమరి హోదా రాసి మరి చిట్టిలో రాసిస్తే పిలుస్తాం. అడిషనల్ కలెక్టర్ గారు కూడా భూభారతి లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది శిల్పకళా వేదిక హైదరాబాద్లో. కాబట్టి దయచేసి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఒక పాటతో మంచి పాటతో అందరు కూర్చోవాలి ప్లీజ్. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక మంచి పాట ద్వారా ప్రపంచ భారత పాట తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సంవత్సరాల కళ ఈరోజు
మహానుభావుడు పుట్టిన రోజు. దానికి 2 కార్యక్రమాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నటువంటి గొప్ప రోజు. అది అంబేద్కర్ జయంతి రోజు. ఒకటి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా పోరాటం చేసినారు. ఆ పోరాటంలో చాలా మంది తెలుసో తెలియదో అసూలు బాపిన వాళ్ళు సురేందర్ మాదిగా తనతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా, ఈ చట్టం అమలు సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పించాల్సిందే. మరి ఈ పోరాటానికి ముగింపు దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని ఫిబ్రవరిలో వచ్చిన మరుక్షణము ఆగస్టు 1న ప్రకటించి దీన్ని ఫిబ్రవరి 4న డిస్కషన్స్కు అసెంబ్లీలో పెట్టి మొన్నటి రోజు గవర్నర్ పంపి ఈరోజు చట్టమే అమల్లోకి వచ్చింది. ఇది చాలా సంతోషం. ఒక మహానుభావుడు జయంతి రోజు రావడం చాలా సంతోషం. అదేవిధంగా 2వ కార్యక్రమం ఏంటి అంటే, ఇది ముందెందుకు చెప్తున్నా అంటే తర్వాత చాలా విషయాలు వచ్చి మాట్లాడేవరకు ఇది ఇక్కడికోపోతాయి. మీ మైండ్ కూడా ఏం మాట్లాడుతున్నారని ఫ్రెష్గా ఉంటాయి. 2వ విషయం, ఈరోజు భూభారతి గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు, కబ్జాలు, ఎన్క్రోచ్మెంట్స్ ఎన్ని జరిగినాయి మన కరీంనగర్లో అంటే చెప్పరానన్ని ఎన్క్రోచ్మెంట్స్ జరిగినాయి, కబ్జాకు గురైనాయి. అవి అసైన్ ల్యాండ్లా ప్రోహిబిటెడ్లో ఉంటే ప్రోహిబిటెడ్ నుండి విడిపించుడు, పట్టాలు చేయించుకున్నాడు. ఇవన్నిటికీ ముగింపు చేసి ఈ రోజు భూభారతి చట్టాన్ని అధికారులందరినీ ఈరోజు అందరిచే కలెక్టర్ కానీ సిపి గారు కానీ ఇక్కడ లేకుండా రెవెన్యూ అధికారులతో పాటు అందరూ కూడా హైదరాబాద్లో ఉండి వాళ్ళ దగ్గర రిలీజ్ చేస్తూ ఉన్నారు. నాకు ముఖ్యమైనది భూభారతి చట్టమైనా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నా నా దళితుల కోసం 5 గంటలకు మీటింగ్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారితో ఉన్నా నేను ఇది మా మహానుభావుడు మా దేవుడు జన్మించిన రోజు నేను ఇక్కడ ఉండాలి. అక్కడ నేను లేకపోయినా నడుస్తుంది, కానీ ఇక్కడ నా ప్రజలతో ఉండాలని ఈరోజు మీతో ఉండడం జరిగింది. చాలా సంతోషం. ఆ భూభారతి చట్టం కూడా ఈరోజు అమల్లోకి వచ్చింది, దాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి మా ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలు ఒక మహానుభావుడి జన్మదినం సందర్భంగా అమలుకు నోచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. మీరందరూ కూడా ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చినారు, మీరే ఓట్లేస్తారు, ఎవరో వేలే. కాంగ్రెస్కు ఓట్లేసిందంతా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నిరంకుశ ప్రభుత్వం వద్దు, మాకు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలని మీరందరూ ఓట్లేస్తేనే మేము వచ్చినాం. అందుకు అనుగుణంగానే మీకు అనుకున్నటువంటి చాలా ఏవైతే గ్యారంటీలు కానీ లేకపోతే చట్టాలే కానీ 2 విధాలుగా ఇటు సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి కానీ చేస్తూ ఉన్నది మా ముఖ్యమంత్రి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈరోజు అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు మన దేశం కోసం మన సమాజం కోసం చేసిన ఎంత చెప్తే ఆయన గురించి అది తక్కువ. ఆల్రెడీ నా ముందు అందరూ వక్తలు అన్నారు. ఆయన చీఫ్ కాంట్రిబ్యూషన్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్రాఫ్టింగ్ కమిటీకి బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాత్రమే మన దేశం నుంచి కాదు, వేరే వేరే దేశం నుంచి ఏమేం మంచి ఆలోచన ఉన్నాయి, మంచి ఐడియాస్ ఉన్నాయి, అది తీసుకొని మా సమాజంలో ఎలా ఫిట్ అయితే అది తీసుకొని అంత అప్పుడు అందరూ అన్నారు కి ఈ దేశం ఇంత వివిధ భాషలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి, ఎలా ఒక రాష్ట్రం లాగే ఎప్పుడు ఎలా ఒక దేశం లాగే ఎన్ని రోజుల వరకు ఉంటుంది చూడాలి. కానీ మోర్ దెన్ 70 years తర్వాత కూడా ఈ కాన్స్టిట్యూషన్ వల్లనే మనము ఒక యునైటెడ్గా ఉన్నాము. దానికి చీఫ్ కాంట్రిబ్యూటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మన మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ముందుకి వస్తున్నారు, హిందూ మహిళలు ముందుకి వస్తున్నారు. దానికి మెయిన్ హిందూ కోడ్ బిల్కి మెయిన్ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లేకపోతే నేను కూడా మేబీ ఇక్కడ ఉన్నాము. అప్పుడు ఇట్లాంటి మహానుభావు, ఇట్లాంటి మెయిన్ మన మేజర్ పర్సనాలిటీ, ఇంటెలెక్చువల్, పొలిటికల్, ఎకనామిక్, ఎన్ని సబ్జెక్ట్స్లో ఆయన హీ వాజ్ అన్ ఇంటెలెక్చువల్. ఇట్లాంటి పర్సన్కి నమస్కారం చేసి నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. పర్వదినం ముఖ్యంగా
మన రాజ్యాంగ నిర్మితైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని నగనూరు గ్రామంలో కనివిని ఎరిగే రీతిలో అతిపెద్ద బ్రహ్మాండంగా మరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇందులో హాజరైన సోడా చైర్మన్ అనంత్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీములు తెలియపరచుకుంటూ ఒకటే మన ఆలోచన విధానం ఆ రోజు ఆ రాజ్యాంగం నిర్మించి ఉంటేనే మనం ఈరోజు ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే ఒకవేళ ఆ రాజ్యాంగం నిర్మించి ఉండకుంటే చాలా రకంగా ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఆ రాజ్యాంగాన్ని కొంచెం విచ్ఛిన్నం చేసి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసే పరంగా అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచన చేస్తున్న కొన్ని పార్టీలు. ఏదేమైనప్పటికీ కూడా దాన్ని తిప్పికొట్టుకుంటూ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచన విధానాలని మనం తూచ తప్పకుండా పాటించి ముందు తరాలకు, భవిష్యత్ తరాలకు తెలియపరుస్తూ మనందరి బాధ్యత అది. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అతి పవిత్రమైన ఆ రాజ్యాంగం నిర్మించిన ఆ మేధావిని మనం ఎప్పటికున్నా ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన ఆలోచన విధానాన్ని పాటించాలని కోరుకుంటూ జై హింద్, జై భీమ్.